హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈ రోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మండే రోజు నేను టిఫిన్ అయితే ఏమో నానబెట్టుకోలేదు. మండే రోజు చేసిన అనమాట ఇడ్లీ. బట్ ఇంకా మళ్ళీ ట్యూస్డే రోజు అయితే గ్యాప్ ఇచ్చేసిన. ఇంకెందుకు అంటే ఈ మధ్య అయితే ఇలానే చేస్తున్నా అనమాట. డైలీ టిఫిన్స్ అయితే చేయడం మానేసిన. దోశ అయితే ఇంకా ఎక్కువ పిండి చేసుకుంటాం కాబట్టి ఇంకా అది కంటిన్యూగా అయిపోయేదాకా తినాల్సి వస్తుంది. ఇంకా ఇడ్లీ అయితే ఒక్క రోజుకి నానబెట్టుకుంటాం కాబట్టి నేనైతే అలానే నానబెట్టుకుంటా, ఒకటే రోజుకు నానబెట్టుకుంటాను అనమాట. ఇంకెందుకంటే అది మొత్తం పులిసిపోతూ ఉంటుంది. అంత పులిసిపోయిన తిన్నవి కూడా అంత హెల్తీకి మంచిది కాదు కదా అని చెప్పేసి ఇంకా డే బై డే ఇస్తూ ఉన్నా. ఇంకా ఒక రోజు టిఫిన్, ఒక రోజు ఇట్లా జావా ఇవ్వాలని చెప్పేసి అనుకున్నా అనమాట. పిల్లలకి ఈ మధ్య కొంచెం అంటే పాల పదార్థాలన్నీ అవాయిడ్ అయినాయి అనమాట. సో ఇంకా అలా ఈ జావనన్న డైలీ కంపల్సరీ ఇవ్వాలి డే బై డే అని చెప్పేసి ఇస్తున్నా అనమాట. నేను రాగులు మంచి మొలకలు తెప్పించుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంతకుముందు డిమార్ట్లో తీసుకొచ్చేదాన్ని పిండి. బట్ అది ఎందుకు అంత మంచిగా అనిపించేది కాదు. అసలు స్మెల్ కూడా అంత డిఫరెంట్గా వచ్చేది, అంత ప్లాస్టిక్ స్మెల్ లాగా. ఇంకా అలా దాన్ని మొత్తం నేను అవాయిడ్ చేసిన అనమాట. ఇంకా రాగులు సజ్జలు ఎలాగో మనం ఇంట్లో వాడుతూనే ఉంటాం, ఇంకా నేనే ప్రిపేర్ చేసుకుంటే బెటర్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేనే తెచ్చుకున్నా అనమాట. అంటే ఈసారి రాగులే తెచ్చుకొని ఇలా మొలకలు తెచ్చుకొని ప్రిపేర్ చేసుకున్నా ఇంట్లోనే. ఇంకా వాళ్ళకు ఇవ్వాలనుకున్నప్పుడే మంచిగా అది పౌడర్ చేసి ఇస్తున్నా అనమాట. ఇంకా ఒకేసారి మొత్తము గ్రైండ్ చేసి పెట్టుకుంటే తొందరగా పురుగు వచ్చే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇలా చేసుకుంటూ ఉన్నా అనమాట. అయితే మనం బయట నుండి ఏదైనా అంటే డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఈ రాగులు సజ్జలు ఇవన్నీ తెచ్చుకుంటాం కదా, వాటికి అంటే తొందరగా చీమలు పట్టాలంట. చీమలు పట్టకపోతే దాంట్లో ఏదో ఒకటి అంటే కెమికల్ కలిసినట్టేనంట. అంటే అది నిజమేనా? అయితే నాకు కూడా బయట ఇట్లా అన్నారనమాట ఒకరు. నేను అది నిజమే కావచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. అంటే మనం తీసుకొచ్చిన వాటికి చీమలన్నా పురుగన్నా అంటే ఇప్పుడు ఒక 1 మంత్కి ఎక్కువ ఉన్నాయనుకో, 1 మంత్ దాటి అవి పురుగు పట్టలేదనుకో ఇంకా అవి కెమికల్ కలిసినట్టు అంట. నార్మల్గా కూడా ఇప్పుడు అన్నిట్లలో చెట్టుకున్న కూరగాయలలో కూడా ఎక్కువ అవి ఇంజెక్షన్స్ అవి ఇవి వేస్తున్నారు కదా. మేబీ అది నిజమే కావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ మీరు కూడా అది కరెక్ట్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇక్కడ పిల్లలకైతే జావ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట. మంచిగా నేను కావాల్సినంత తీసేసుకొని ఇంకా డైరెక్ట్ మనం వాటర్లో పిండేస్తే అంత ఉండలు అవుతుంది కదా. దాన్ని అయితే మంచిగా మళ్ళీ వాటర్ వేసుకొని కలుపుకొని వాటర్ అందులో పోసుకుంటా అనమాట. నేను ఎప్పుడు చేసినా అలానే చేస్తుంటే ఇంకా ఇక్కడ జావా కోసం అయితే ప్రిపేర్ చేసి నార్మల్గా మనము షాప్లో తీసుకొచ్చిన మినపప్పు అంటే కిరాణా షాప్లో తీసుకొచ్చిన మినపప్పు అండ్ డిమార్ట్లో తీసుకొచ్చిన మినపప్పు చాలా తేడా ఉంటుంది అనమాట. కిరాణా షాప్లో తెచ్చుకున్నది ఎట్లా ఉంటుంది అంటే మొత్తం ఇప్పుడు ఆ మినపగుండుమైన మొత్తం ఇట్లా మెరుస్తూ ఉంటుంది. అది మేబీ కెమికల్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు అది దాన్ని పట్టుకుంటే మొత్తం మన చేతులకంతా ఇట్లా ఒక మెరుపులాగా అంటుతూ ఉంటుంది. అది డిమార్ట్లో అయితే అట్లా ఉండదు, నార్మల్గా ఉంటుంది. పొట్టు తీయడానికి ఖచ్చితంగా ఏదో ఒక కెమికల్ వాడుతూ ఉంటారు కదా. మేబీ ఇది అదే కావచ్చు అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు డిమార్ట్లో తెచ్చినాయి అంటే సగం పొట్టు పోతుంది, దానిపైన సగం పొట్టు పోదు, అలా ఉంటుంది. ఇంకా ఇప్పుడు కిరాణా షాప్లో తీసుకొచ్చిన దాంట్లోకైతే మొత్తం దానిపైన మెరుస్తూ ఉంటుంది అనమాట. అది ఒకలాంటి మెరుపు. మనం ఇట్లా చేతికి పట్టుకున్నా కూడా అదంతా అంటుతూ ఉంటుంది. అందుకే ఎక్కువ నాకు అసలు ఈడ తీసుకురాబుద్ది కాదనమాట. కిరాణా షాప్లో అస్సలు తీసుకురాను నేను ఈ మినపప్పు. అది నిజమే అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ అంటే మీరు ఎప్పుడైనా షాప్లో అంటే కిరాణా షాప్లో మినపప్పు తీసుకున్నప్పుడు ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. అలా ఉంటే నిజమే అది కెమికలే అని చెప్పేసి నేను కూడా అనుకుంటా. జావ కోసం అయితే ఎసరు పెట్టుకొని మంచిగా వాటర్ మరిగిన తర్వాత నేను కలుపుకున్నా అనమాట. పిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకున్నా. ఇంకా వాటర్ మంచిగా ఎసరు రాగానే అందులో పోసుకున్నా అనమాట. ఎందుకంటే మనకి ఇవి మొలకలతోటి వచ్చిన రాగులు కాబట్టి కొంచెం స్మెల్ డిఫరెంట్గా వస్తుంది. ఇంకా నాకు అసలు సరిగ్గా గ్రైండ్ అవ్వలే అనమాట. అంటే కొంచెం నేను పలుకు అట్లా గ్రైండ్ చేసుకున్నా. కొంచెం నేను వాటర్ ఎక్కువ పోసుకొని ఇంకా చాలాసేపు ఉడకబెట్టుకుందాం అన్నట్టుగానే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా నురుగు వచ్చేస్తుంది మొత్తం అంతా. అది కొంచెం చాలాసేపు ఉడికిన తర్వాత అప్పుడే బంద్ చేయాలి, ఎందుకంటే మొలకలు తెప్పించుకున్నాం. ఇంకా స్మెల్ కూడా అంతా కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట.
ఇంక మనకు ఉడికినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. దాంట్లోనే ఇంకా సాల్ట్ వేసిన ఉడికిన తర్వాతనే ఇంకా ఇక్కడ మనమైతే దించుకోవాలి. కొంచెం చాలాసేపు ఉడికించుకోవాలన్నమాట. ఇంకా ఈరోజు అయితే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా మా పిల్లలకి ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. అసలు తిరుపతి వేసిన కాంచి కొంచెం నాన్ వెజ్ అయితే సరిగ్గా తినట్లేదు. ఇంకా పోయి వచ్చిన తర్వాత ఎందుకు అప్పుడే అని చెప్పేసి అట్లా ఒక 10 డేస్ ఆపేసిన. పోయే ముందు ఒక 1 వీక్ అట్లా ఆపేసిన అనమాట. ఇంక పిల్లలు ఊకే అడుగుతూ ఉంటే ఇంకా సర్లే ఈరోజు ఎగ్ చేద్దాం అన్నట్టు ఇక్కడ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా అనమాట. కొట్టి పోస్తే చాలా ఇష్టం పిల్లలకి, మస్తు ఇష్టంగా తింటూ ఉంటారు. ఇంకా ఇలా అయితే ఈ మధ్య చేయక చాలా రోజులు అవుతుంది. ఎగ్ ఫ్రై అని చెప్పేసి రోజు అడుగుతూ ఉన్నారు. చాలా వరకు ఎగ్ కర్రీ చేస్తే బాయిల్డ్ ఎగ్స్ చేసి ఇంకా అట్లా ఆనియన్స్ వేసి వండుతూ ఉంటారు కదా, అలానే ఇస్తూ ఉంటాయి అనమాట. పులుసు అయితే అసలు ఎగ్ పులుసు ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ ఒకసారి ట్రై చేయాలి. ఎగ్ పులుసు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇప్పుడు నార్మల్గా మనము అంటే ఎక్కువ ఉల్లిగడ్డలు కోసుకొని వండుకుంటూ ఉన్నది కర్రీ వేరే, ఎగ్ కర్రీ వేరే, అంటే బాయిల్డ్ ఎగ్తో కర్రీ వేరే. ఇంకా పులుసు అంటారు కదా, చింతపులుసే పోస్తారా. నేనైతే అసలు ఎప్పుడు వండలేదన్నమాట ఎగ్ పులుసు. ఒకసారి ట్రై చేయాలి. ఇంకా బెండకాయ చారు అవి పప్పుచారు ఇట్లా చేస్తా కానీ ఈ ఎగ్ పులుసు ఎప్పుడు ట్రై చేయాలి. ఒకసారి ట్రై చేసి చూడాలి టేస్ట్ అయినా. ఇంకా ఎగ్ కర్రీ చేస్తే బెటర్, ఎందుకంటే మధ్యాహ్నం వరకు మొత్తం చప్పగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇట్లా ఎగ్ ఫ్రై చేస్తే ఏముంది మంచిగా కలుపుకొని తినొచ్చు కదా అని ఎక్కువ ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాం. చిన్నపిల్లలకి చేస్తూ ఉంటారు కదా ఎగ్ ఫ్రై అని చెప్పేసి, ఇంకా అది ఆయిల్లో చేస్తాం కాబట్టి అది మళ్ళీ మొత్తం గట్టిగా అయిపోతుంది. అంత తిన్నా కూడా పిల్లలకి అంత హెల్తీకి మంచిది కాదు. ఊకూకే కూడా ఈ ఎగ్ రైసులు, టమాటా రైసులు, ఇంకా పోపు అన్నం ఇవైతే అస్సలు ఇవ్వద్దు పిల్లలకి. ఎందుకంటే దాంతోపాటు ఇంకా అల్సర్ తయారవుతూ ఉంటుంది మనము డైలీ ఇస్తూ ఉంటే. ఇంకా పిల్లలు కలుపుకోరు కదా కర్రీస్, ఎందుకు ఇలా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే అలా కంటిన్యూగా అసలు పిల్లలకి పెట్టకూడదు. ఎప్పుడో ఒకసారి మనము కర్రీలు వండినప్పుడు మాత్రమే అలా పెట్టి వాళ్ళు తప్పితే ఇంకా ఊకే అలా పెట్టిస్తే వాళ్ళకు కూడా డేంజర్ అవుతూ ఉంటుంది. మా పిల్లలకైతే చాలా వరకు నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడూ ఒకసారి అనమాట, ఊకే అలా అసలు పెట్టను. ఎక్కువ కర్రీసే పెడుతూ ఉంటా, మ్యాక్సిమం ట్రై చేస్తా. బట్ అలా పోపుకైతే వేసి అస్సలు ఇవ్వను. ఇంకా పిల్లలు పొద్దున్నే పోతారని మనం ఎప్పుడో పొద్దున్నే లేచి ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఇంకా అది మధ్యాహ్నం అయ్యేసరికి, ఎందుకంటే ఆయిల్లో పోపు వేస్తాం కాబట్టి అది మొత్తం అన్నం అంతా గట్టిగా అయిపోయి దానికి ఆయిల్ పట్టేసుకుంటుంది. ఇంకా అది తిన్నా కూడా పిల్లలకు అంత మంచిది కాదు. ఇంకా మ్యాక్సిమం అయితే లేకపోతే పచ్చడన్న పెట్టి పంపిస్తా కానీ ఇంకా ఆ పోపుకైతే వేయను, చాలా తక్కువ. ఇప్పుడు ఒకసారి చేస్తూ ఉంటా. ఇంకా ఇక్కడ నా జావ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే అది కొంచెం చల్లారిన తర్వాత పోసి ఇవ్వడమే అనమాట. ఇంకా కిచెన్ కౌంటర్ అయితే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఇంకా వంట చేస్తూ ఉంటాం, హడావిడిగా అన్నీ అక్కడే పెట్టేస్తూ ఉంటాం అనమాట. ఇంకా వాళ్ళు పోయిన తర్వాతనే అంత క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉంటా. ఇక్కడ చియా సీడ్స్ అయితే నానబెట్టుకుంటున్నా. ఇంకా చిన్నగాడైతే బాదం తినేసిండు. ఇంకా వాడైతే ఫ్రెష్ అప్ కానీ వెళ్ళిండు. ఇంకా పెద్దోడైతే ఫ్రెష్ అప్ అయి పూజ గదిలోకి అయితే వెళ్తూ ఉంటాడు అనమాట. కొంచెం ఈ మధ్య అయితే అలవాటు చేస్తున్నా మ్యాక్సిమము. అప్పుడప్పుడు పెద్దోనికి గుర్తుండదు, చిన్నగాడైతే డైలీ చేస్తూ ఉంటాడు పూజ. బట్ పెద్దోనికి కొంచెం మనకి మతి మరుపు అని ఏమనాలో అర్థం కాదు, కానీ చెప్పిన పని అది కంటిన్యూగా ఫాలో అవ్వడు అనమాట. మనం డైలీ మనకి గుర్తు చేస్తూనే ఉండాలి, అలా ఉంటుంది మా పెద్దతోటి. ఇంకా వాడిని వెంబడి పడుతున్నా అనమాట. ఈ మధ్య కొంచెం వాడిని మార్చనీకి చాలా అంటే చాలా ట్రై చేస్తూ ఉన్నా. వాడు డైలీ అలవాటు కావాలి, డైలీ పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా మా చిన్నగానికి చెప్పకపోయినా అవసరం లేదు. వాడు స్నానం చేయగానే డైరెక్ట్ పూజ గదిలోకి వెళ్తాడు, పూజ చేస్తాడు ఉంటాడు. బట్ పెద్దోనికి అంతగా గుర్తుండదు అనమాట. ఇంకా వాడిని మార్చనికే ట్రై చేస్తూ ఉన్నా. ఇంకా కంటిన్యూగా ఊకే చెప్తా ఉంటే ఇంకా కొంచెం అలవాటు అయిపోయి వాడు ఫ్రెష్ అప్ అయిన ఇంకా బయటికి వచ్చే టైంకి నేను కిచెన్లో ఉన్నా అనుకో, అప్పుడు పూజ గదిలోకి వెళ్తూ ఉంటాడు. లేకపోతే మళ్ళీ మనకి గుర్తు చేయాలి. ఇంకా నేను గుర్తు చేస్తా కాబట్టి నన్ను ఆడ చూస్తే మనకు ఆటోమేటిక్గా గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది. ఇంకా డైరెక్ట్ పూజ గదిలోకి వెళ్తూ ఉంటాడు అనమాట. మాది ఏంటంటే కిచెన్లోనే ఉంటుంది దేవుడి రూము. ఇంకా సైడ్కు సెల్ఫ్లు ఉంటాయి, అంతగా ఎక్కువ సెల్ఫ్లు ఉండవు. అండ్ బట్టలు కూడా మాకు కిచెన్లోనే ఉంటుంది. మనిషికి ఒక సెల్ఫ్ అనమాట. ఇంకా అంతకు మించి ఎక్కువ సెల్ఫ్లు అయితే లేవు. కొంచెం అదే ఇబ్బంది అవుతూ ఉన్నది, బోలు పెట్టుకొని కానీ బట్టలు పెట్టుకొని కానీ. ఇక కిచెన్లోనే ఉంటుంది అనమాట దేవుడి రూము. నిజంగా మనిషి జీవితానికి అసలు ఎప్పుడు తృప్తి ఉండదు. వాడికి నెల 1,00,000 జీతం వచ్చినా కూడా వానికి తృప్తి అనేది ఉండదు అనమాట. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడేమో మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి ఏదో సప్పో తీసుకొచ్చుకొని ఆ ఉన్న ప్లేస్లో ఇల్లు కట్టుకుంటూ ఉంటాము. ఇంకా అది అప్పుడు మూమెంట్ అనమాట. అప్పుడు ఖచ్చితంగా ఉండాలి అంతే. ఇంకా పిల్లలు ఎదిగే కొద్దీ, వాళ్ళు పెద్దగా అయ్యే కొద్దీ అయ్యో ఇల్లు సరిపోతలేదు ఎట్లా ఇంకా అని చెప్పేసి మళ్ళీ అట్లా ఆలోచనలు.
నిజంగా మనిషి జీవితానికి ఎప్పుడు తృప్తి ఉండదు. మాకైతే సేమ్ అదే సిచ్యువేషన్ అనమాట. అలానే అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఏదో అప్పో సప్పో తీసుకొచ్చుకొని మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి ఇంకా ఇల్లు అయితే కట్టుకున్నాం. బట్ ఇప్పుడు ఇంకా వాళ్ళు పెరుగుతూ ఉంటే ఇల్లు సరిపోవట్లేదు, ఏం చేద్దాం ఏం కథ అని చెప్పేసి ఇంకా ఇదొక బాధ అన్నమాట. ఇంకా వీడైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ చేసేసుకొని బయటకు వచ్చిండనమాట. మా వానికి పెద్దోనికి కొంచెం మతిమరుపు ఉంటుంది, పూజ చేస్తాడు, బొట్టు పెట్టుకోడు అనమాట. మళ్ళీ నేను వెళ్ళి ఏమైంది బొట్టు పెట్టుకోవాలంటే మళ్ళీ వెళ్ళి బొట్టు పెట్టుకొచ్చుకుంటాడు. వానికి గుర్తుకుంటే పెట్టుకుంటే అప్పుడప్పుడు వాడు అలా మర్చిపోతూ ఉంటాడు అనమాట. ఎమ్మిగా ఇక్కడ ఎగ్గు కర్రీ అయితే రెడీ అయిపోయింది మంచిగా. ఇంకా మా పెద్దోడు ఆ కర్రీని చూడగానే ప్లీజ్ మమ్మీ అన్నం తినబెట్టవా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇంకా వాడికి ఎగ్గు కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా జావ కూడా రెడీ అయిపోయింది మనకి. కొంచెం చల్లారిన తర్వాత వేద్దామని చెప్పేసి పక్కన పెట్టేసిన. ఇంకా చల్లగా అయిన తర్వాత అందులో ఇంకా పెరుగు కలుపుకొని పిల్లలకైతే ఇక్కడ పోసి ఇస్తున్నా అనమాట. ఇంకా కన్నగడు కూడా తాగుతాడు కదా, వేడిగా ఉంటే తాగలేడని చెప్పేసి ఇంకా చల్లగా అయిన తర్వాత ఇంకా పెరుగు కలిపి కొంచెం సాల్ట్ వేసిన అనమాట. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి కలిపి పిల్లలకైతే ఇక్కడ ఇచ్చేస్తూ ఉన్నా అనమాట. కనగడైతే ఇది తాగుతా ఇది తాగను వద్దు అని చెప్పేసి అయితే అస్సలు అన్నాడు. ఏది పడితే తాగుతూనే ఉంటాడు. ఇంకా మేము ఏ తిన్నా డ్రై ఫ్రూట్స్ తిన్నా తిన్నా నాకు కావాలని ఏడుస్తూనే ఉంటాడు. పొద్దునే బాదం తిన్నారు. ఇంకా తర్వాత జావ అయితే ఇక్కడ ఇచ్చేసిన అనమాట. ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి కొంచెం నేనైతే టేస్ట్ చేసిన అనమాట. ఓన్లీ వాళ్ళ ముగ్గురు కోసమని చేసిన. ఇంకా నా వర్క్ అంతా అయిపోయేసరికి అదే టైం అయితే నేను అన్నం తినొచ్చు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే నాకని చెప్పేసి చేసుకోలేదు. ఓన్లీ చియా సీడ్స్ అయితే తాగేసిన. ఇంకా మళ్ళీ పెద్దోడు తాగిన తర్వాత ఊకుంటాడు, అబ్బా ఎగ్గు కర్రీ కదా మమ్మీ నాకు కొంచెం అన్నం తినబెట్టు అంటే ఇంకా మళ్ళీ మనిషికి 2 బొక్కలు అయితే ఇక్కడ అన్నం వేసి తినిపిస్తున్నాను అనమాట. ఎగ్గు కర్రీ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఎగ్గు కర్రీ కానీ పప్పు, ఆలుగడ్డ, టమాటా, పప్పుచారు ఇవన్నీ వాళ్ళ ఫేవరెట్ అనమాట. ఇంకా కొంచెం అయితే అన్నం వేసి ఇక్కడ తినిపిస్తూ ఉన్నా. టైంకి రెడీ అవుతూ ఉంటాడు పెద్దోడు. చిన్నగాడు అలా కాదు, ఇంకా వెనక మన నేను ఒర్రుతూనే ఉండాలి. ఏమైంది రెడీ అవ్వు, స్నానం చెయ్యి, డ్రెస్ వేసుకో, ఇది ఎతికి పెట్టు అది ఎతికి పట్టు అని ఒర్రిస్తూ ఉంటాడు నన్ను. ఇంకా నాకైతే పొద్దున్నే పిచ్చి కోపం తెప్పిస్తాడనమాట. ఇంకా నేను కోపంలో అటు ఇటు అరిచిననుకో ఏడుస్తాడు. కొద్దిసేపు ఏడ్చిన తర్వాత వాళ్ళది ఏందో మెంటాలిటీ డిఫరెంట్ ఉంటుంది. సేమ్ మా చిన్నలానే అనిపిస్తుంది నాకైతే. మ్యాక్సిమం అనుకుంటా పిల్లలతోటి పొద్దున్నే అరవద్దు స్కూల్కి వెళ్ళే ముందు అని చెప్పేసి అనుకుంటే కానీ అంత కోపం తెప్పిస్తారు. ఇంకా అరుస్తూనే ఉంటా. ఇంకా వాడు కొద్దిసేపు ఫేస్ అలా డల్గా పెడతాడు. ఇంకా వానితో నేను సరిగ్గా మాట్లాడకపోయాను అనుకో ఇంకా స్కూల్కి పోయే ముందు బాగా చెప్తాడు. ఇంకా నేను అప్పుడు సైలెంట్ ఉన్నా అనుకో, అబ్బా మమ్మీ బ్లెస్సింగ్స్ ఈ మమ్మీ అని చెప్పేసి వచ్చి కాలు మొక్కుతూ ఉంటాడు అనమాట. ఇంకా మరీ బాయ్ మమ్మీ అని చెప్పేసి ఇంకా అట్లా చెప్తూ ఉంటాడు. ఇంకా వాడు అట్లా చెప్పినప్పుడు అనిపిస్తుంది ఎందుకురా ఇంతసేపు వాని మీద అరిచిన అని చెప్పేసి. ఇంకా మళ్ళీ నేనే బాధపడుతూ ఉంటా. అలా చేస్తాడు. స్కూలు పోయే ముందు టైంకి అస్సలు రెడీ అవ్వడు. పెద్దోడేమో ఎప్పుడో రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా వాడు వెళ్ళే టైంకి వీడు స్నానం చేస్తూ ఉంటాడు. అంత కోపం తెప్పిస్తూ ఉంటాడు అనమాట టైంకి రెడీ అవ్వడని చెప్పేసి. ఇంకా నా బాధ ఎన్నిసార్లు చెప్పాలి, రోజు ఇట్లనే ఎవరిస్తావని. ఇంకా నాకు అప్పుడప్పుడు బాధ అనిపించి ఏడ్చిందనుకో ఇంకా నా పక్కనే ఉంటాడు అనమాట. నేను ఏడ్చిననుకో అస్సలే చూడలేడు. ఇంకా నా పక్కనే కూర్చొని అక్కడే సైలెంట్గా ఉంటాడు అనమాట. బాధ అనిపిస్తుంది. కన్నగాడు చూడండి ఎట్లా వేసిండో ఇల్లు. తింటాడని వేసిస్తే మొత్తం ఇల్లు మొత్తం పడబోసిండు. ఇట్లా ఇవన్నీ పడబోసిండు. ఇగో సామాన్ తీసి ఈడ వేసిండు. ఇప్పుడు హ్యాపీగా వండుకున్నాడు మంచిగా. నా కొడుకు అంటే కొడుకుపో. పేలాలన్నమాట ఇవి మొత్తం కింద జల్లి పెట్టిండు. చల్లిని ఇంక ఇందులోనే పడుకున్నాడు. ఇంకా ఈరోజు అయితే కొంచెం మిషన్ వర్క్ ఉండే అనమాట. ఇంకా కనగడ పడుకున్నాక ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్టార్ట్ చేసిన. ఎందుకంటే మళ్ళీ లేస్తే అసలు కుట్టనివ్వడు. ఇంకా నేను కుడుతూ ఉంటే నిన్ను కూడా కూర్చోబెట్టుకో అని చెప్పేసి మిషన్ మీద కూర్చోబెట్టుకో అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు అనమాట. వీనితో ఇదో బాధ. అండ్ నార్మల్గా నేను సైలెంట్గా కుట్టుకున్నా వానికి ఏదైనా ఇచ్చినా తినడు, మళ్ళీ టీ పెట్టినా చూడడు, సైలెంట్గా ఆడుకోడు అనమాట. నా పక్కనే చైర్ మీద కూర్చుంటా లేదంటే మిషన్ మీద కూర్చుంటా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఇంకా వాడు పడుకున్నప్పుడే పని చేస్తే కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే స్టార్ట్ చేసిన అనమాట. ఫాల్స్ వేయమని చెప్పేసి ఇచ్చిరనమాట గల్లీ వాళ్ళే.
చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారట మా పెద్దోడిని, గిరాకీ వచ్చినప్పుడు ఎందుకు మమ్మీ కుట్టవు అది ఇది అని చెప్పేసి ఇక వాడు ఊరికే సతాయిస్తున్నాడు. ఇంకా వీడు కుట్టనియడని బాధ, మళ్ళీ తీసుకున్నాక వాళ్ళకి టైంకి అయిపోతే మళ్ళీ వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి ఇంకా నేనే తీసుకోలే అనమాట. సర్లే ఇవ్వమను అని చెప్పేసి అంటే మళ్ళీ వాడే వెళ్ళి తీసుకొచ్చిండనమాట. వాళ్ళ స్కూల్కి వెళ్తుంటే ఇంకా వాళ్ళ బాబు కూడా చిన్నగా ఉంటాడనమాట. వాళ్ళ బాబు కూడా మా వాళ్ళతోటే వీళ్ళ స్కూలే అనమాట. వెళ్తుంటే అడిగిందట మీ మమ్మీ మిషన్ కుడుతుందా అంటే కుడుతుందని ఎప్పుడో చెప్పిండంట. సరే కుట్టమను అయితే బ్లౌజులు ఇస్తా అన్నది. ఇంకా మళ్ళీ బ్లౌజులు తీసుకుంటే అవి కుట్టాలి కదా, మళ్ళీ లేట్ అవుతుంది, టైంకి ఇవ్వకపోతే వాళ్ళు ఏమని అనుకుంటారు అని చెప్పేసి ఇంకా నేను లైట్ తీసుకొని ఇప్పుడు కుట్టనానా అని చెప్పేసి చెప్పంటే ఇంక అట్లా చెప్పిండు అనమాట. వేరే వాళ్ళకి ఇచ్చారు. కనీసం ఫాల్స్ అన్నీ ఇస్తుంది అని చెప్పేసి రోజు అడుగుతుంది, మమ్మీ గిరాకీ వచ్చినప్పుడు కుట్టచ్చు కదా అంటే సరే రే ఇవ్వమని అంటే ఇంకా వెళ్ళి తీసుకొచ్చిండు అనమాట. ఇంకా ఈరోజు స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నా. ఫాల్ మిషన్ తీయక చాలా రోజులు అవుతుంది. బట్ ఇది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను, ఓన్లీ గడ్డ తీసుకున్నాను అనమాట. నార్మల్ మిషన్ కొత్తదే నేను తీసుకున్నదే అనమాట. ఈ ఫాల్ మిషన్ ఏంటంటే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా. వచ్చిన గిరాకీ ఇంకా మనకు నార్మల్గా వస్తుంది, ఆ గిరాకీ మళ్ళీ తీసుకొని బయట ఇవ్వడం ఎందుకు, ఫాల్స్ వేయించడం, ఇంకా నేనే తీసుకుంటే నేనే కుట్టొచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నా సెకండ్ హ్యాండ్లో. కాకపోతే అది తీసుకున్న కాంచి రిపేర్లే అనమాట. ఇంకా ఏదైనా తీసుకుంటే కొత్తదే తీసుకోవాలి కానీ ఇలా పాతది తీసుకోవద్దు అని చెప్పి అనిపించింది అనమాట. ఇంకా దాన్ని అయితే క్లీన్ చేసేసుకొని కొంచెం మొన్నటిదాకా సతాయించింది, ఇంకేమైనా మిస్టేక్లు ఉన్నాయని చెప్పేసి ముద్దుగానే చూసుకున్నాను అనమాట. చూసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫాల్స్ అయితే పిండుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా ఏడైతే కొంచెం అది క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. గడ్డకి ఒకటే మిషన్కి 2 గడ్డలు పెడతా నేను, అలా నాకు మంచి సెట్ అయింది. కాకపోతే ఇది కొంచెం సెకండ్ హ్యాండ్ అయ్యేసరికి అంత సరిగ్గా వర్క్ చేయట్లేదు. ఇంకా ఈ 2 అమ్మేద్దామని చెప్పేసి చూస్తున్నా, 2 అమ్మేసి ఒకటే మంచిది తీసుకుంటా అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. బట్ చూడాలి ఇంకా మళ్ళీ దారాలు అవి సెట్ చేసేసుకొని ఇంకా మంచిగా కొంచెం ఆయిల్ వేసేసుకున్న మిషన్కి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ కన్నయ్య లేచే వరకు మొత్తం కంప్లీట్ కావాలి కదా. ఇంకా ఈ రోజుకి అట్లా ఈవినింగ్ వరకు ఇచ్చేయమని చెప్పిందంటే ఇంకా మా పిల్లలు వచ్చేసరికి కుడితే ఇంకా వెళ్ళి వాడు ఇచ్చేసి వస్తాడని చెప్పేసి ఇక్కడ అయితే ఇంకా స్టార్ట్ చేసిన అనమాట. వాడు కొంచెం లేట్గా పడుకుంటే అసలు లేవాడు అనమాట. మంచిగా ఒకవేళ మనం 2కి పడుకోబెట్టినాం అనుకో 4 అయ్యేదాకా అస్సలే లేవాడు. చేసుకోవచ్చు పనులు మంచిగా, ఇంకా లేస్తేనే ఇబ్బంది అనమాట. నిద్ర సరిపోక ఇంకా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా మిషన్ మీద కూర్చుంటే నన్ను కూడా కూర్చోబెట్టు, మిషన్ మీద కూర్చోబెట్టు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు, మంక చేస్తాడనమాట. కొంచెం మనకి నిద్ర సరిపోతే మంచిగా చెప్పినట్టు వింటాడు, నిద్ర సరిపోకపోయిందనుకో ఇంకా గోల గోల చేస్తూ ఉంటాడు అనమాట. వీళ్ళు మీషోలో తీసుకున్నట్టున్నారు శారీస్, అసలు ఎంత పల్చగా ఉన్నాయంటే ఫాల్స్ అసలు సరిపోలేదు అనమాట. ఒకదానికి మొత్తం వాళ్ళు 4 ఏమో ఇచ్చారు, 4 ఇస్తే 3కి నా దగ్గర ఉన్నాయన్నమాట ఫాల్స్. నేను ఒకసారి తెచ్చిపెట్టుకుంటా ఇంట్లో, ఎవరైనా గిట్లా ఇస్తే కుట్టొచ్చు కదా అని చెప్పేసి ఒకసారి తీసుకొచ్చుకున్నాను అన్ని కలర్లు. వైట్ ఒకటి లేదనమాట. ఇంకా అది మళ్ళీ మా వాడిని వచ్చిన తర్వాత అవన్నీ తెమ్మని మళ్ళీ అప్పటిదప్పుడు వేసి పంపించేసినాను అనమాట. ఇక్కడ 3 అయితే వేసిన, ఇంకొక దానికి లేకుండే. ఇంకా అది పిల్లలు వచ్చినాక వేద్దామని చెప్పేసి ఇంకా ఆగిపోయినా. మ్యాక్సిమం అయితే బ్లౌజులు కుట్టడం అయితే మొత్తం తీసుకోవడమే బంద్ చేసినాను. ఎందుకంటే మళ్ళీ మనం తీసుకుని వాళ్ళకి టైంకి ఇవ్వకపోతే ఇంకా ఏమన్నా అనుకుంటారని చెప్పి ఇంకా అసలు బ్లౌజులు అయితే తీసుకుంటలేను. ఇంకా కన్నడ స్కూల్కి పోతే మొత్తం ఫోకస్ అంతా వాటి మీద పెట్టచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడైతే లైట్ తీసుకుంటున్నాను. నార్మల్గా డ్రెస్సులు కుట్లు కానీ లేదంటే ఫాల్స్ కానీ ఇట్లా వేస్తూ ఉన్నా అనమాట. అప్పుడు నేను శారీస్ అమ్మినప్పుడు ఒకసారి ఫాల్స్ తీసుకొచ్చుకున్నా, సో అలా నా దగ్గర ఉండే అనమాట. ఇంకా వైట్ లేకుండే, ఇంకా అది మళ్ళీ బయట నుంచి తెప్పించేసుకొని వేసినాను అనమాట. ఇక 3కి అలా మ్యాచ్ అయినాయి అనమాట. బాగా పల్చగా ఉండే క్లాత్. బట్ ఇది షాపింగ్ మాల్లో తీసుకున్నట్టున్నారు, కొన్నేమో ఆన్లైన్లో తీసుకున్నట్టున్నారు. కొంచెం క్లాత్ చాలా అంటే చాలా డిఫరెంట్ ఉన్నది. మొత్తం 4 పంపించారు అనమాట. 2 ఒకలా ఉన్నాయి, 2 ఒకలా ఉన్నాయి అనమాట. వైట్ సారీ చాలా బాగుంది, అది నాకైతే నచ్చింది అనమాట. దానికే లేకుండే ఫాలు, అది మళ్ళీ బయట నుంచి తెప్పించినాను అనమాట. నేను ఇంతకుముందు చూసినాను సేమ్ అలాంటి శారీ ఆన్లైన్లో చూసిన, బట్ తీసుకుందాం అనుకున్నా కానీ ఈ వైట్ ఎందుకులే అని చెప్పేసి తీసుకోలేదు. దీనికి మ్యాచ్ అవ్వలేదు. కొంచెం వేరే ఉంటే వేస్తేనైనా బాగుండు కానీ ఇది కొంచెం వేరేలా ఉంది. ఇక్కడ నేను చూసుకుంటున్నా అనమాట. బాగుంది కదా, సెట్ అయింది వైట్ కలర్. ఇట్లాంటి కలర్లు నేనైతే ఎప్పుడు అసలు కట్టలేదు శారీస్. మేబీ ముందు ముందు ట్రై చేయాలి. ఇక్కడ కుట్టుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చినాక పంపించేద్దామని చెప్పేసి ఇంకా సైడ్కి అయితే పెట్టేసుకొని ఇంకా ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. అప్పటికి 3 అట్లా అవుతుంది. ఇంకా కనగాడు కూడా లేచిండు. ఇంకా మనకి స్నాక్స్ అవి ఇస్తే ఇంకా టీవీ చూసుకుంటూ తింటూ ఉన్నాడు అనమాట. ఇంకా నేను టిఫిన్ కోసం అని చెప్పేసి నానేసుకుంటూ ఉన్నా. అసలే నాకు గుర్తుండదు అనమాట, అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాయి. ఇంకా రేపు మళ్ళీ వెనస్డే కదా, ఇంకా ఫాస్టింగ్ డే టిఫిన్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ
ఇడ్లీకి అయితే నానబెట్టుకుంటున్నా అనమాట. టైం వచ్చేసి అప్పటికి ఇంకా 4 అవుతుంది. పిల్లలు కూడా ఇంటికి వచ్చేసారు అనమాట. 4:30కి అట్లా వస్తారనమాట. ఇంకా వాళ్ళు వచ్చినాక కొంచెం పాల ప్యాకెట్ తీసుకురా అంటే పెద్దోడైతే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చిండు. ఫుల్ హెడేక్ ఉండే. ఈ మధ్య ఛాయ్ పెట్టక చాలా రోజులు అవుతుంది. ఇంకా నేను భరించలేను అన్నప్పుడే ఛాయ్ తాగుతూ ఉంటాను అనమాట. రోజులేమో పాలకు కానీ ఛాయ్కి కానీ 2 గ్లాసులే ఉండేది. ఇంకా ఇప్పుడు పిల్లలకైతే పాలు వేయాలంటే 3 గ్లాసులే అనమాట. 3వ గ్లాస్ యాడ్ అయింది. అంటే 2 గ్లాసులేమో పాలకి, 2 గ్లాసులేమో ఛాయ్కి పెట్టుకునేది. మా ఆయనకి నాకు అండ్ మా ఇద్దరు పిల్లలకి అనమాట అలా పెట్టేది. ఇంకా ఇప్పుడు మా మధ్య కన్నగాడు వచ్చేసరికి ఇంకా కన్నగానికి కూడా మళ్ళీ 3వ గ్లాస్ ఇక్కడ యాడ్ అయిందనమాట. ఇంకా వాళ్ళకైతే కొంచెం కొంచెం పాలు పోసేసి ఇంకా నేనైతే లైట్గా కొంచెం ఛాయ్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇక్కడ. ఇంకా ఛాయ్ తాగాలంటే ఏదో ఒకటి నాకు అలవాటు అనమాట. బిస్కెట్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే అసలు ఛాయ్ అనేది తాగబుద్ది కాదు. కొంచెం ఛాయ్ తాగినా కూడా అలా స్నాక్స్ మనం తినడానికైతే ఖచ్చితంగా ఉండాల్సింది. ఇంకా లేకపోతే అసలు ఛాయ్ అనేది తాగబుద్ది. ఇంకా అలా ఛాయ్ పోసుకొని ప్రశాంతంగా కూర్చొని అయితే ఛాయ్ తాగుతున్నాను. ఎందుకో మిషన్ కొట్టిన తర్వాత నాకైతే కాలు మొత్తము ఇట్లా ఉబ్బినట్టు అనిపిస్తూ ఉంటుంది. నేను మోటరే పెట్టుకున్నాను అనమాట. మేబీ దానివల్ల కావచ్చు. మా కన్నగాడు 9 months అప్పుడు కూడా కొంచెం నేను అప్పుడు కూడా మిషన్ కుట్టిన. ఇంకా అప్పుడైతే కాళ్ళు అసలు దారుణంగా వాసేదే. అంటే బ్లడ్ సర్కిల్స్ అటు ఇటు కాకుండా అట్లా ఏదేమో అంటే ప్రెగ్నెంట్తో ఉన్నాం కదా అలా ఏదేమో అనిపించింది. బట్ ఇప్పుడు కూడా ఒక గంట సేపు అలా కూర్చున్నా అనుకో మొత్తం అరకాలు మొత్తం వాపు వచ్చేస్తుంది. ఇంకా అసలు నడవనికి కూడా రాదనమాట. తిమ్మిరి వచ్చినట్టు అవుతూ ఉంటుంది. అంటే కరెంటుది కదా అది మోటారు అట్లానే అవుతుంది కావచ్చు. అందరికైతే అలా అవ్వదు కదా. ఇప్పుడు మిషన్ చాలా వరకు కుడుతూనే ఉంటారు. తొక్కడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఈ మోటార్ కంటే. ఇంకా ఇలా అయితే నా డే అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే అండి. నా బ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై ఫ్రెండ్స్. మరి రేపటి బ్లాగ్తో అయితే మళ్ళీ వచ్చేస్తా. బాయ్ బాయ్.